ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. కమలా, నేనింతవరకు నిన్నేమీ అడగలేదు. నాకొక సాయం చేస్తావా? ఏంటండి, ఏ రోజు మీరిలా మాట్లాడలేదు? ఏమైందండి? కమలా, నీకు తెలియంది కాదు. నాకు సర్వస్వం మా నాన్నే. మా నాన్నే నాకు ప్రపంచం. పిల్లలు ఈ ఇంటి నుంచి వెళితేనే గాని మా నాన్న మళ్ళీ మామూలు అవరు. నువ్వు తలుచుకుంటే అది అవుతుంది. దయచేసి పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించు. ఈ ప్రపంచంలో మీ నాన్న మీకెలాగో, ప్రస్తుతం నా ప్రపంచమంతా పిల్లలేనండి. మీ పాదాల దగ్గర నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ పిల్లల్ని మాత్రం వదలలేనండి. వదులుకునే ప్రసక్తే లేదు. నన్ను క్షమించండి. కమలా, స్వామి, నువ్వే ఒక దారి చూపించాలి. పైకి చూడు. పిన్ని, ఆ ముసుగు మనిషి మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏమన్నా చేస్తాడా? అలా ఏం జరగదు స్వీటీ. మీరేం భయపడాల్సిన పని లేదు. మీ గౌతమ్ బాబాయ్ మనకి సపోర్ట్గా ఉన్నారు కదా, అంతా తను చూసుకుంటారు. ఓకేనా? ఓకే పిన్ని. సరే పదండి పదండి, స్కూల్కి టైం అవుతుంది. తొందరగా బ్యాగ్ తీసుకో, పద. గుడ్ మార్నింగ్ స్వీటీ. గుడ్ మార్నింగ్ వంశీ. గుడ్ మార్నింగ్ బాబాయ్. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారా? అవును గౌతమ్ గారు. మీరు వద్దండి, మా కానిస్టేబుల్ రాజు గారు తీసుకెళ్తారు. పర్వాలేదు గౌతమ్ గారు, నేను తీసుకెళ్తాను. మీరు తీసుకెళ్లడం సేఫ్టీ కాదండి, అందుకే రాజు గారిని పంపిస్తున్నాను. ప్లీజ్ ఝాన్సీ గారు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సరేనండి, మీ ఇష్టం. స్వీటీ, వంశీ, మీకు భయంగా ఉందా? అవును బాబాయ్. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ ముసుగు మనిషి మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ పోలీస్ అంకుల్ మీతో పాటే ఉంటాడు. మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, అక్కడే ఉండి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి జాగ్రత్తగా తీసుకొస్తారు. ఓకేనా? పోలీస్ అంకుల్ అంటున్నారు, మరి మీలాగా అంకుల్కి పోలీస్ యూనిఫామ్ లేదేంటి బాబాయ్? యు ఆర్ వెరీ స్మార్ట్. అంకుల్ యూనిఫామ్ వేసుకుంటే ముసుగు మనిషి మీ దగ్గర పోలీసు ఉన్నాడని తప్పించుకొని పారిపోతాడు. అదే ఇలా సివిల్ డ్రెస్లో ఉంటే, ఒకవేళ ఆ ముసుగు మనిషి మీ దగ్గరకు వస్తే ఈ అంకుల్ వాడిని పట్టుకొని డిషుమ్ అని 4 తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. అప్పుడు తనని జైల్లో వేస్తారు. నువ్వు కూడా డిషుమ్ అని కొడతావు కదా. అప్పుడు ఇంకా మనకి ఎలాంటి భయం ఉండదు. ఓకేనా? అంకుల్తో వెళ్తారు కదా? ఓకే బాబాయ్, వెళ్తాం. వెరీ గుడ్. రాజుగారు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే సార్. పిల్లలు రండి. ఇదిగో తీసుకో. పదండి. బాయ్ పిన్ని. బాయ్ బాబాయ్. బాయ్. ఝాన్సీ గారు, ఈరోజు మీరు పంతులు గారితో మాట్లాడాలి అన్నట్టు గుర్తు. అవునండి, రాణి జాతకం ఆ అబ్బాయి జాతకం చూపించి పెళ్లి ముహూర్తం పెట్టించాలి. పెళ్లి వాళ్ళు కూడా బయలుదేరానని చెప్పారు. సరే, మీరు వెళ్ళి ఆ పని చూసుకోండి.
నేను స్టేషన్కి వెళ్తున్నాను. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాను. సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆ ముసుగు మనిషి ఫోన్ దొరికింది కదా, అందులో నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందేమో నేను ట్రై చేస్తాను. జాగ్రత్త. అక్క, బావా, మీరు భౌతికంగా నాకు పిల్లలకి దూరం అయినా మానసికంగా నా ప్రాణం ఉన్నంత వరకు మీరు నాతోనే ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా మీరు పైనుంచి చూస్తూనే ఉంటారు కదా బావా. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేంత వరకు నేను ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లే ప్రసక్తి లేదు. నేను మీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఈ ఇంట్లో వాళ్లతో నా పోరాటం సాగుతూనే ఉంటుంది. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఏం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి బావా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆడదాన్ని దూరం చేసిన ఆ రాధ చెల్లెలు ఝాన్సీ, ఆ రాధ పిల్లలు ఈ ఇంట్లోనే కళ్ళ ముందే తిరుగుతున్నారు. వాళ్ళు అలా తిరుగుతుంటే నాకు మీ అమ్మాయి గుర్తుకొస్తుంది. నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. నేను వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను కదా డాడ్. చేస్తున్నావు, కానీ ఇంకెప్పుడు పంపిస్తావు? ఇలాగే చెప్తున్నావు, కానీ పంపించలేకపోతున్నావు. అందరికీ నువ్వు గొప్ప లాయర్ అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు గొప్ప లాయర్ కాలేవు. నిజమే డాడ్, నీ దృష్టిలో నేను గొప్ప లాయర్ని కాలేను. నేను బయట కొన్ని వందల కేసులు గెలిచాను, కానీ మీ మనసుని మాత్రం గెలవలేకపోతున్నాను. ఆ ఝాన్సీ మీద గెలవలేకపోయాను. ఎవరైనా ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు. నేను బయట గెలిచాను. నాకంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాను. కానీ ఇంట్లో మాత్రం నిరుపయోగంగా ఇలా ఉండిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి డాడ్. దూరం అయిపోయిన అమ్మని మీకెలాగో తెచ్చివ్వలేను, కానీ ఆ ఝాన్సీని పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించి మీరు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఏం కోల్పోవడానికైనా సిద్ధమే. ఆ రోజు మీరు నన్ను గుర్తిస్తే నాకంతే చాలు.